రుద్రీయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 29వ తేదీ శనివారం, పాల్గొన మాసం, బహుళ అమావాస్య. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తులు శ్రీ స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి సేవించుకోవటంతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. వసంత నవరాత్రుల విశిష్టతను బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు మాటల ద్వారా ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల విశిష్టతను తెలుసుకొనుటకు గాను రుద్రీయం ప్రతినిధి బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు వసంత నవరాత్రుల్లో విశిష్టతను వివరిస్తూ, చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఋతువుల్లో మొదటిదైన వసంత ఋతువు ఆగమనము కూడా ఈనాటి నుండి మొదలవుతుందని, ఈ వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు గల 9 రోజులను వసంత నవరాత్రులు అంటారని, వసంత శోభతో ప్రకృతి పులకరిస్తుందని, పరమాత్ముడు మెచ్చిన వసంత ఋతువని, అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వసంత ఋతువులోనే పరిపూర్ణ మానవుడిగా ఈ భూమిపైకి అవతరించారని, అదే రామావతారం. సంవత్సరం తొలి పండుగైన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల పేరుతో హైందువులు జరుపుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ నవరాత్రులు రామనామ స్మరణం, రామకీర్తనలు, రామభజనలతో శ్రీరామచంద్రుణ్ణి సేవించి 9వ రోజైన శ్రీరామనవమి రోజున శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణంతో వసంత నవరాత్రులు ముగుస్తాయని పంచాంగ శ్రవణం విశిష్టతను వివరిస్తూ, అదేవిధంగా పంచాంగ శ్రవణం విశిష్టతను వివరిస్తూ తిథి, వార, నక్షత్ర, మాస, సంవత్సర, నవగ్రహ, ఇంద్రాది దిక్పాదకులు, దేవతల అనుగ్రహం స్వీకరించుటకు ఏకైక మార్గం పంచాంగం పూజ. పంచాంగ శ్రవణలో ప్రత్యక్షంగా భక్తులందరూ పాల్గొనాలని బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు రుద్రీయం ప్రతినిధికి వివరించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఉదయం 3:15 శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం తొలిహారతి అర్చక స్వాములు నిర్వహించారు. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి వివిధ రుసుముల ద్వారా 35,51,486 రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. అప్పన్నపల్లి బాలాజీ క్షేత్రంలో శ్రీ స్వామివారికి వేకువజామున 4:30 సుప్రభాత సేవ, తదుపరి తొలిహారతి, తదుపరి శ్రీ స్వామివారికి తోమాల సేవ నిర్వహించగా భక్తజనులు దర్శించుకున్నారు. ఉగాది ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుచున్నవి. ఈరోజు అప్పన్నపల్లి స్వామివారికి అన్నప్రసాదం 1200 మంది భక్తులు స్వీకరించడం జరిగింది. ఈరోజు స్వామివారికి వివిధ రుసుముల ద్వారా 1,22,575 రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు రుద్రీయం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. శ్రీ అయినవిల్లి ఆది గణపతి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవను అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తజనులు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. పెదవాడపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ చేబియ్యం సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్నకు 10,116 విరాళంగా సమర్పించారు. వారికి దేవస్థానం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందచేసి ఈరోజు మొత్తం ఆదాయం 2,44,860 రూపాయలు వచ్చినది. స్థానిక పి గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిట్టి సత్యనారాయణ గారు శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం భక్తులకు, బాటసారులకు వేసవి కాలం దుష్ట శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద దేవస్థానం వారు నిర్వహించే చలివేంద్రంను ప్రారంభించారు. అనంతరం వైభవంగా జరుగుతున్న ఉగాది ఏర్పాట్లపై శాసనసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దేవస్థానం అధికారులు అభినందనలు తెలిపారు. అన్నవరప్పాడు కోనసీమ జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు విశేష అభిషేకం నిర్వహించడం జరిగిందని రుద్రీయం ప్రతినిధికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు తెలియచేయటం జరిగింది. వాడలరేవు కోనసీమ జిల్లా వాడలరేవు గ్రామంలో స్థానిక పెద్దల ప్రోత్సాహంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి భవ్యమైన ఆలయంలో
శ్రీ స్వామివారి ప్రతిష్ఠ జరిగి మండల దీక్ష పూర్తయిన శుభ సందర్భంలో ఈరోజు స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారని అనువంశిక ధర్మకర్తల సభ్యులు రుద్రేయం ప్రతినిధికి తెలియజేయడం జరిగింది. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి